అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. చాలు. సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి అది వెర్రితనం. మౌనట కొద్ది తగ్గించుతాం. రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అని చాలా స్పష్టంగా పౌలు గారు తన పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కడవరి దినాలలో అనేక మంది ప్రభు రక్షణను గూర్చి ఎరుగక, రక్షణ మార్గమును ఎరుగక, దైవికమైన మార్గమును ఎరుగక, దేవుని శిలువ శక్తిని ఎరుగక రక్షణ ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు. రక్షణ సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే శిలువ శక్తికి దూరం అవుతూ ఉన్నారు. శిలువలో ఉన్న శక్తి, శిలువ మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది. శిలువ మనకు ఉన్నతమైనటువంటి దేవుని ప్రణాళిక ఏమిటో తెలియచేస్తుంది. సిలువను గూర్చిన దర్శనం, సిలువ వేయబడిన యేసును గూర్చిన దర్శనం ఈ కడవరి దినాలలో అనేకుల కన్నుల ఎదుట నుండి తొలగించబడిపోయింది. సిలువ దర్శనము లేక, సిలువను గూర్చిన వార్త వినబడక, సిలువను గూర్చిన ధ్యానము లేక నశించిపోతూ ఉన్న ఈ లోకములో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త బయటికి తీసుకెళ్ళమ్మా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలాగున్నది? వెర్రితనంగా ఉంది. రక్షించబడుతున్న వారికి అది దినదినము శక్తినిస్తుంది. సిలువ వైపు చూస్తూ సాగిపోతున్న వారికి అది ప్రతిదినము చాలిన శక్తిని, ప్రతిదినము చాలిన కృపను, ప్రతిదినము కావలసిన యోగ్యతను, భక్తికిని, శక్తికిని, జీవనమునకును కావలసినటువంటి శక్తిని సిలువ అందిస్తూ ఉంది. నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త, రక్షణ సువార్త ఇవి ఎలా ఉన్నాయంటే వెర్రితనముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? వెర్రితనముగా ఉన్నాయి. సిలువలో యేసు కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు. మీ కొరకు నేను గాయాల పాలయ్యాను, మీ కొరకు నేను కొట్టబడ్డాను, మీ నిమిత్తం నేను హింసించబడ్డాను, మీ నిమిత్తం నేను దూషించబడుతూ ఉన్నాను. ఈ త్యాగము నీ కొరకే, ఈ సిలువ బలియాగము నీ కొరకే, ఈ సిలువ బలియాజ్ఞం నీ కొరకే, ఈ యజ్ఞము నీ కొరకే అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది సిలువకు సాక్షిగా బ్రతకవలసిన వారు సిలువకు శత్రువులై బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? సిలువకు శత్రువులుగా. కనుక దినదినము ఆత్మీయ జీవితములో మనం ఎదగవలసిన వారముగా ఉన్నాం, వృద్ధి పొందవలసిన వారముగా ఉన్నాం. మనము ప్రభువు రాకడ సమీపముగా ఉన్న దినములలో ఉన్నాం. ప్రభువు రాకడకు సూచనలు లోకమంతటా జరుగుతూ ఉన్నాయి. సిద్ధపాటు కావలసిన దినములలో ఉండగా
ఇంకా అనేక మంది మూలోపదేశాలలో మూల పాఠాలలో జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారము సిలువలో చాలా అమూల్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, సిలువను మోస్తూ ఉంటే, ఆయన కొడుతూ ఉంటే అనేక మంది ఆయన చూసి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వారిని చూచి, అమ్మా, నా కొరకు మీరు ఏడవవద్దు, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎందుకంటే మన పిల్లలు నశించిపోకూడదని, మనము నశించి నరకాగ్నికి వెళ్ళకూడదని. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే, నశించిన దానిని వెదకి రక్షించిన కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. నశించిపోతున్నది ఏమిటి? మానవుని ఆత్మ, నరుని ఆత్మ. మనుషులమైన మనము ఎవరి పోలికలో ఉన్నాము, ఎవరి రూపంలో ఉన్నాము, ఎవరి స్వభావంలో ఉన్నామంటే, మన దేవుని స్వరూపమందు, మన దేవుని పోలికనందు మనము సృజించబడ్డాము, నిర్మించబడ్డాము, రూపించబడ్డాము. ఆయన తన పోలిక చొప్పున తన రూపమును మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే, మనము మన తండ్రి పిల్లలం. ఆదాము అవ్వలను ఏదెను తోటలో దేవుడు చేశాడు. ఆదాము దేవుని కుమారుడు అని పేరు పెట్టబడింది. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడు ఈ దేవుని కుమారుని మోసం చేసి తన దగ్గర ఉన్నటువంటి దేవుడిచ్చిన అధికారాన్ని లాగివేసుకుంది అపవాది. ఇప్పుడు మనుషులందరూ కూడా సాతాను యొక్క మోసంలో పడి, మోసం వల్ల కలుగు నష్టాన్ని అనుభవిస్తూ శాపగ్రస్తులై శాపమును అనుభవిస్తూ ఉండగా, పరలోకమందున్న తండ్రి లోకాన్ని చూసి, లోకాన్ని ఎంతో ప్రేమించి, లోకము కొరకు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తండ్రి చిత్తమును నెరవేర్చిన కొరకు, నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు, పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వడానికి. నిత్య జీవమును పోగొట్టుకున్నాడు ఆది మానవుడు. నాటి నుండి నేటి వరకు మనుషులందరినీ చెరుపుచు నాశనము చేయుచు వస్తున్నటువంటి అపవాది చేతి నుండి వారు పోగొట్టుకున్న నిత్య జీవమును మరలా తిరిగి ఇవ్వడానికి యేసు లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ చేయడానికి వచ్చాడు. విడుదలనివ్వడానికి, స్వస్థతనివ్వడానికి, సంపూర్ణతనివ్వడానికి, విమోచన కలుగ చేయడానికి, రక్షణానందమును కలుగ చేయడానికి, సంతోషమును కలుగ చేయడానికి, సుఖ దుఃఖములో నుంచి విడుదల చేయడానికి, బానిసత్వము నుండి, బంధకముల నుండి, అపవిత్రత నుండి, ప్రతి కల్మషము నుండి కడిగి వేయుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి సిలువ బలియాగము ద్వారా విమోచన కలుగ చేశాడు. దేవుని వాక్యం రాయబడింది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడంటే, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి వాక్యము, దేవుని వాక్యం రాయబడింది. ఆయన ఈ లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని సంపాదించి క్రీస్తుతో కూడా వారిని నిలబెట్టుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చి విడిపించడానికి మనుషుల కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన సిలువలో మేకులతో 3 మేకులు, చాలామంది అపహాస్యం చేస్తున్నారు యేసు ప్రభుని కదా. యేసు సిలువలో ఎందుకు వ్రాలాడాడో వారికి తెలియదు.
రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయితే నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంది. యేసుని ఆ రోజులలో కూడా అనేక మంది ఎగతాళి చేస్తారు. ఏమని? నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు అని ఎగతాళి చేశారు. ఈరోజు కూడా అనేక మంది ఎగతాళి చేస్తున్నారు. 3 మేకుల మధ్యలో వేలాడిన వాడు మనం రక్షిస్తాడా, దేవుడు అవుతాడా అని. అసలు యేసు ఎందుకు సిలువలో మేకుల మధ్యలో ఆ మేకులు ఎందుకు కొట్టబడ్డాయి, ఎందుకు మేకులతో ఆయన వేలాడదీయబడ్డాడో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, మనము మృతులమై అంటే సచ్చిన వారమై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముందట. ఏ రుణము? పాప రుణము. ఏ రుణము? అపవాది మనకి విధించినటువంటి రుణము. ఏ రుణము? మనము చేసినటువంటి అతిక్రమములను బట్టి మనకు కలిగిన దోష రుణము. ఆ రుణమును మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇప్పుడు సిలువలో మేకులతో కొట్టబడినది ఏంటి? మన రుణము, నీ రుణము, నా రుణము సిలువకు కొట్టబడింది. మన పాపము, నీ పాపము, నా పాపము సిలువకు దిగగొట్టబడింది. నీ అతిక్రమము, నా అతిక్రమము సిలువకు దిగగొట్టబడింది. దేవుని వాక్యం తేట తెల్లగా చెప్తున్న మాట ఏంటంటే, మన రుణములను, మనకు విరోధముగా నుండిన పత్రమును చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధారులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడక్కడ ఆఫీసుల్లో, అక్కడక్కడ స్థలాలలో మనం చూస్తూ ఉంటాం. పోలీస్ స్టేషన్స్లో, అలాగే బ్యాంకుల్లో, కొన్ని చోట్ల ఆ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద మధ్యలో ఒక కాగితం చిన్న చిన్న గుండు సూదులతో పెట్టుంటుంది. 4 పక్కల 4 గుండు సూదులు పెట్టుంటుంది. ఆ గుండు సూదులు దాంతో నొక్కి పెట్టి ఉంటారు. లోపల అక్కడ ఒక వర్తమానం ఉంటుంది, ఒక విషయం రాయబడి ఉంటుంది. దాన్ని మనం చదివి జ్ఞానం తెచ్చుకుంటాం. దాన్ని చదివి మనం ఓహో ఇలా చేయాలా అని ఆలోచన చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో 3 మేకుల మధ్యలో ఎందుకు వేలాడదీయబడ్డాడంటే, వేలాడదీయబడ్డాడు. మన పాప పత్రముగా వేలాడదీయబడ్డాడు. మన అతిక్రమముల పత్రముగా వేలాడదీయబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున తండ్రికి ప్రియమైన కుమారుడు. కానీ ప్రియమైన కుమారుని మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము మనకు రావాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది యేసు మీద మోపబడింది. అందుకనే పడిన మాటలు, వర్తమానాలు, సందేశాలు లేదా ప్రవచనాలు ఏమని మాట్లాడుతున్నా తెలిసిన? ప్రవచనాల గ్రంథాలు, ప్రవచన సారాంశమే యేసు. ప్రవచనాల సారాంశము యేసు. చూడండి, ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చివరి లైన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చివరి లైన్. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారమని నాతో చెప్పెను. ప్రవచనానుసారమని నాతో చెప్పెను. ప్రవచనానుసారం అనే కింద ఫుట్నోట్లు ఏమనుంది? ప్రవచనాత్మయని. ప్రవచనాత్మ. ఎవరెవరు ప్రవచించారో, ఎవరెవరు తెలియచేశారో? యేసు. అనేక గ్రంథాలు ప్రవచించాయి. గ్రంథాల ప్రవచన సారాంశమే యేసు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఎలా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మొదటిసారి వధించబడుటకు వచ్చాడు. వధించబడుటకు, సంహరించబడుటకు, సంహరించడానికి కాదు, సంహరించబడుటకు, సిలువ వేయబడుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా ఉండినట్లు యేసు సిలువకు తను తాను. కనుక యేసు సిలువకు అప్పగించుకున్నాడు అనంటే అర్థం ఏంటంటే, ఆయన మౌనంగా ఎందుకు ఉండిపోయాడంటే, మన పాపములకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో అది ఆయన మీద మోపబడుటకు, దాన్ని భరించుటకు, దాని నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అసలు పాపం ఎందుకు ఆయన మీద మోపబడింది? పాప శిక్ష ఎందుకు ఆయన మీద మోపబడింది అని అంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాపము మన చేత తన పని జరిగించే వరకు అది నిద్రపోదు. వింటున్నారా? పాపము ఎప్పుడూ కూడా తన పని మనతో జరిగించే వరకు అది నిద్రపోదు. ఆ పని జరిగించిన తర్వాత, ఆ దుర్మార్గమైన దుష్టత్వమైన కార్యాన్ని మన చేత జరిగించిన తర్వాత నువ్వు నిద్రపోతావేమో కానీ అది నిద్రపోదు. ఏది నిద్రపోదు? పాపము నిద్రపోదు. ఎందుకో తెలుసునా? అది నీ చేత పాపము చేయించే వరకు నిద్రపోదు. పాపము చేయించిన తర్వాత నీ మీద శిక్ష పడే వరకు నిద్రపోదు. నీ చేత పాపము చేయించాలి, పాపమునకు రావాల్సిన శిక్ష కూడా నీ మీదకు రావాలి అని కక్షతో సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడట. ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడట. కనుక పాపము మనందరి మీద, మనమందరము కూడా జన్మ కర్మ పాపము చేస్తున్న వారమే. జన్మ కర్మ పాపములు చేసిన వారమే. మరి ఈ జన్మ కర్మ పాప, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? వారిద్దరూ గుంటలో పడతారు కదా. కనుక మరి ఎవరు దారి చూపించగలరు? ఎవరు ఈ పాపములు తీసివేయగలరంటే, పాపము లేని వాడు లోకానికి రావాలి. ఆయన జన్మలో పాపం ఉండకూడదు, ఆయన జీవితంలో పాపం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మానవ కలయిక ద్వారా ఈ లోకానికి వచ్చిన వాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. సర్వోన్నతుని శక్తి, సిలువ శక్తి, దేవుని శక్తి కార్యము చేయగలదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక మనిషిని చేయడానికి ఎంత ప్రయాసపడుతున్నారో, ఒక గుండెను చేయాలని, ఒక కాలు తయారు చేయాలని, ఒక చేతిని తయారు చేయాలని, ఒక కన్ను తయారు చేయాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ ఈ రోజుల్లో కూడా. కానీ మరి ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.
కనుక యేసు పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. యేసు చరిత్ర సుచరిత్ర. ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే పూజార్హుడు. ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు. ఆయన ఒక్కడే కనుడు. మరెవ్వరు ఆయనకు సాటి రాలేరు. ఎందుకో తెలుసునా? ఆయన పరిశుద్ధుడు. జన్మ కర్మ క్రియల యందు సూర్యుడు అస్తమించని, రవి అస్తమించని రోమా సామ్రాజ్యమునకు సవాలు విసిరిన వాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా జ్ఞానస్థాపన చేయగలడంటే ఈరోజు వరకు స్టిల్ స్థాపన చేయలేకపోయాడు. రుజువులతో చూపించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. యేసు సుచరిత్ర కలిగిన వాడు, యేసు పరిశుద్ధుడు, యేసు పాపం ఎరుగని వాడు. అయితే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపమంతా ఆయన మీద మోపడానికి. పరలోకమందున తండ్రి తన పిల్లలమైన మనము శిక్ష అనుభవించడం చూడలేక ఆయన పరలోకం నుండి తన కుమారుని లోకానికి పంపాడు. ఎంతో ప్రేమించి తన కుమారుని పంపితే తన కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవుల మీదకు రావలసిన శిక్ష అంతటిని ఆయన సిలువలో అనుభవించాడు. దప్పికను అనుభవించాడు, ఆకలిని అనుభవించాడు, వస్త్రహీనతను అనుభవించాడు, దరిద్రమును అనుభవించాడు, దూషణను అనుభవించాడు, హేళనను అనుభవించాడు, అవమానమును పొందాడు. ఆయన వస్త్రములు లాగివేసి దాన్ని చీట్లు వేసి పంచుకున్నారు. యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అని అంటే సిలువ మరణము పొందడానికి. ఏం పొందడానికి? సిలువ మరణము పొందడానికి వచ్చాడు. సిలువ మరణం పొందడానికి వచ్చాడు. సర్వలోక మానవుల పాపమంతా కూడా ఒక గిన్నెలోనిది ఎవరు త్రాగాలి? యేసుక్రీస్తు ప్రభు త్రాగాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ గిన్నెను పట్టుకొని తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏంటా గిన్నె? శ్రమల గిన్నె. ఏంటా గిన్నె? పాపపు గిన్నె. సర్వ మానవుల పాపము అందులోనికి పోయబడింది. సిలువలో ఆయన పాపిగా మార్చబడ్డాడు. పరిశుద్ధుడేమయ్యాడు? పాపిగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే పాపిగా మార్చబడ్డాడో పరలోకమందున్న తండ్రి ఒక పాపిని పట్టుకోలేడు, ఒక పాపి వైపు చూడలేడు, ఒక పాపిని ఆయన ముఖము మరుగు చేసుకుంటాడు. కనుక ఎప్పుడైతే సిలువలో యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడ్డాడో వెంటనే పరలోకపు తండ్రి ముఖము త్రిప్పుకున్నాడు, కన్నీరు విడిచాడు. యేసు అది గ్రహించి తట్టుకోలేక, భరించలేక, ఓర్చుకోలేక ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. యేసును పరలోకమందున తండ్రి చేయి విడిచాడు. కారణం తెలిసిన, సర్వ మానవుల పాపము యేసు దేహం మీద మోపబడింది. సర్వ మానవుల అతిక్రమం యేసు మీద మోపబడింది. సర్వ మానవుల యొక్క ద్వేషము, అసూయ, పగ, ఈర్ష, కక్ష, ప్రతి కార్పణ్యం, ప్రతి కుట్ర, ప్రతి విధమైన దుర్మార్గత ఆయన మీద మోపబడింది. బలియాగమైపోయారు.
ఈ రోజున ఆయన సన్నిధిలోనికి వస్తున్న మనందరి జీవితాల్లో మనము సిలువకు సాక్షిగా ఉన్నామా, సిలువకు శత్రువులుగా ఉన్నామా? కొందరు యేసును నమ్మామని చెప్తూ యేసుని అమ్ముకుంటున్నారు. యూదా ఇస్కరియోతు యూదా యేసుని వెంబడిస్తూనే యేసుని అమ్మివేశాడు. ఈ రోజున అనేక మంది సినిమా పాటలకు యేసుని అమ్మేస్తున్నారు, డాన్సుల ప్రోగ్రాలకి యేసుని అమ్మేస్తున్నారు, సీరియల్స్కి యేసుని అమ్ముకుంటున్నారు, పరమాత్ముని అమ్ముతున్నారు. దుర్నీతికి, సుఖభోగాలకు, క్షణమాత్రముండు సుఖభోగాలకు, చిన్న చిన్న డబ్బుల కొరకు, అప్పుల కొరకు యేసుని ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. యేసు ప్రభుని పరిశుద్ధమైన జయ జీవితం చేయవలసిన వారు, యేసుతో కూడా జీవించవలసిన వారు, యేసు మార్గాలలో నడవలసిన వారు సొంత మార్గమును నడుచుచు యేసుని బాహాటముగా మరలా ఆయనను తీసుకుని వచ్చి సిలువ వేయుచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి యేసు సిలువ వేయబడ్డాడు, చాలు. కానీ నువ్వు ప్రతి దినము యేసుని సిలువ వేస్తూనే ఉన్నావు, కొడుతూనే ఉన్నావు, గాయపరుస్తూనే ఉన్నావు, హింసిస్తూనే ఉన్నావు. నీ క్రియల చేత, నీ అలవాట్ల చేత, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ చేష్టల వేస్తుంది. ఈ రోజున యేసు సిలువను గూర్చిన వార్త నీకు అర్థమైతే, యేసు సిలువను గూర్చిన రక్షణ నీకు అర్థమైతే, యేసు సిలువ శక్తి నీకు అర్థమైతే, నీవు ఆయనకు సాక్షిగా ఉంటావు. సిలువకు శత్రువుగా నువ్వు మార్చబడవు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, సిలువ అంటే మెడలో ధరించుకునేది కాదు. సిలువ అంటే ఇంటి మీద పెట్టుకునేది కాదు. సిలువ అంటే గుడి మీద ఉన్నది కాదు. సిలువకు విలువ లేదు. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే శ్రమలు. సిలువ అంటే శ్రమలు. సిలువ దేంతో తయారు చేయబడింది? కొయ్యతో తయారు చేయబడింది, చెక్కలతో తయారు చేయబడింది. చెక్కకు విలువ ఎప్పుడు వచ్చిందో తెలుసునా? యేసును ఆ చెక్క ఆ మ్రాను మీద వ్రేలాడదీసినప్పుడు ఆ సిలువకు విలువ వచ్చింది. గాడిదకు విలువ ఉందా? గాడిద మీద యేసు ఎక్కినప్పుడు గాడిదకు విలువ వచ్చింది. ఈత మట్టలకు విలువ ఉందా? ఈత మట్టల మీద యేసు నడిచినప్పుడు విలువ వచ్చింది. అర్థమైందా? ఈ రోజున యేసును మోసుకుని పోయే వారికి విలువ ఉంది, కానీ యేసును మోయని వారికి విలువ లేదు. నువ్వు యేసుని మోసుకొని వెళుతున్నావా నీ పనిలోనికి? నువ్వు యేసును ధరించుకొని వెళుతున్నావా నీ యొక్క వ్యాపారంలోనికి, నీ ఇంటికి? యేసుకు సిలువకు సాక్షిగా ఉండక సిలువకు శత్రువులుగా ఉంటున్నారు. సిలువ అంటే శ్రమలు, శ్రమలు, శ్రమలు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, ఎవరైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. యేసు ప్రభువా, నీ సిలువను మోస్తానయ్యా అని కురేనీయుడైన సీమోను వచ్చాడు.
సిలువను మోస్తానని వస్తే కొంచెం దూరం మోసి ఒక 4 అడుగులు 5 అడుగులు మోయలేక కింద పడేశాడు. యేసు ప్రభు మరలా దాన్ని భుజముల మీదకి ఎత్తుకొని ఆ భారమైన సిలువ మోయలేక మోయుచు గొల్గొతా కొండపైకి చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి యేసు యొక్క సిలువ శక్తి తెలియదు, సిలువ విలువ తెలియదు, ప్రభు యొక్క విలువ తెలియదు. మనం వెంబడించవలసింది సిలువను కాదు. యేసు ప్రభు చెప్పిన మాట, తమ తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన సిలువ అంటే నీకు కలిగిన శ్రమలు, నీకు కలుగుతున్న వేదన, నీవు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు, నీవు అనుభవిస్తున్న అవమానాలు, నీవు అనుభవిస్తున్న నిందలు ఏవైతే ఉన్నాయో, నీకు కలిగిన ప్రతి కష్టం వాటిని మోయుచు 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 ఎవరిని చూడాలి? యేసును చూచుచూ వెంబడించాలి. ఎందుకు ఈ లోకంలో శ్రమలు తెలుసా? నీతిమంతులకు అనేక శ్రమలు కలుగును. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు. నీవు నీతిగా బ్రతుకుచున్న వ్యక్తివైతే, యథార్థవంతుడవైతే, పరిశుద్ధుడవైతే నీకు ఈ లోకంలో శ్రమలే, నీకు ఈ లోకంలో శ్రమలే. ముక్కుసూటిగా పోయేవాడికి లోకం అంతా విరోధమే అంట. సత్యం మాట్లాడినందుకు యేసును సిలువ వేశారు, సత్యము ప్రకటించినందుకు సిలువ వేశారు. లోకంలో ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? హత్య, మర్డర్లు, ఇంకా రకరకాల దుర్మార్గమైన దుష్టమైన పనులు జరుగుతున్నాయి. ఎందుకని? ఏం కోల్పోతున్నారు మనుషులు? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు, నీతిని, శాంతిని, పవిత్రతను, యథార్థతను, సత్యమును అమ్మేస్తున్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది, సిలువ మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు టూకీగా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలోనే నివాసము చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయువాడు దేనికి దాసుడంట? పాపమునకు దాసుడు. ఇప్పుడు సిలువలో యేసు ఏం చేశారంటే, దాసులమైన మనలను విడిపించడానికి, పాప శిక్షను కొట్టివేయడానికి, పాపము నుండి విడిపించడానికి, దాసులమైన మనలను స్వతంత్రులుగా చేయడానికి మన నిమిత్తము యేసు సిలువలో ఏమయ్యారు? బలియాగమయ్యారు. అలాగే 8:46 వచనం చదవండి. యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచును. మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని సంబంధి అయిన వాడు వింటాడు. చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సత్య సంబంధి, సత్యమును ప్రకటించడానికి వచ్చాడు, సత్య సువార్తను తీసుకుని వచ్చాడు, విలువను తీసుకుని వచ్చాడు, విలువలేని మనలకు విలువనిచ్చాడు.
ఆయన రక్తము చేత మనల్ని కడిగి కొనడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు మొట్టమొదటిగా పిలుపు వచ్చింది. ఏమొచ్చింది? యేసు విమోచించాడు. 3 యేసు మనలను కడిగాడు. 4 యేసు మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసు తన రక్తము చేత మనలను తన సొత్తుగా మార్చుకున్నాడు. యేసు తన సొంత బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. యేసు మనకు విమోచన క్రయధనము చెల్లించినందువలన ఈ రోజున మనము స్వతంత్రులమయ్యాము. యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించింది. యేసు రక్తము ప్రతి అపవిత్రత నుంచి విడిపిస్తుంది. యేసు రక్తము ప్రతి దుర్నీతిని, ప్రతి అపవిత్రతని కడిగివేస్తుంది. యేసు రక్తము మన ప్రతి దోషమును కడిగివేయడం మాత్రమే కాకుండా మనకు సంపూర్ణ స్వస్థతనిచ్చింది. యేసు రక్తం మనకు సమాధానం ఇచ్చింది. యేసు రక్తం మనకు విడుదలనిచ్చింది. యేసు రక్తము సచ్చిన జయ జీవితమును ఇచ్చింది. యేసు రక్తం మనలను ప్రతి పాపపు బంధకము నుంచి, అంధకార క్రియల నుంచి యేసు రక్తం మనల్ని విమోచించింది. అది విడుదలనిచ్చే రక్తం, అది జయమిచ్చే రక్తం, అది మనకు కాపుదలనిచ్చే రక్తం, అది మనకు కావలి కాయు రక్తం, అది మనకు ప్రాకారమైన రక్తం, అది నిబంధన రక్తం, అది నిత్యమైన నిబంధన రక్తం. అది పరిశుద్ధుని క్రొత్త నిబంధన రక్తం. అందులో పాపము లేదు, అందులో దోషము లేదు, అందులో అతిక్రమము లేదు. అది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. ఈ రక్తము నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితాన్ని దేదీప్యమానంగా మారుస్తుంది. ఈ రక్తమునందు నువ్వు విశ్వసించగలిగి ఆ రక్తము నువ్వు సేవించగలిగితే నువ్వు జీవిస్తావు. యేసు ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించదరు. చేయు రక్తం, యేసు రక్తం జీవమైన రక్తం, నిత్య జీవితమునిచ్చు రక్తం. కనుక ఆ రక్తం మనలను దాస్యము నుండి విడిపించింది. వెల చెల్లించినా దాస్యము నుంచి విడిపించబడలేము. కానీ ఈ వెల చెల్లించినా ఆయన రుణం మనం తీర్చలేము. ఆయన రక్తం మనలను పాపదాస్యము నుంచి విడిపించి. యేసు అన్నారు, విడుదలనిచ్చే రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో సిలువను ఏమంటారు? క్రాస్ అంటారు. ఇంగ్లీష్లో సిలువను ఏమంటారు? క్రాస్. క్రాస్ అంటే అర్థం ఏంటి తెలుసిన? దాటిపోవుట. క్రాస్ అంటే దాటిపోవడం. క్రాస్ అయిపోయిందంట, చూడండి, దాటిపోయింది అంటే అర్థం ఏంటంటే సిలువ నీ జీవితానికి దాటిపోయేటట్లు చేసింది. దాటిపోయేటట్లు చేసింది తెలుసునా? సిలువ నీకు నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి ఏం చేసింది? నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి నేను దాటించింది. కనుకనే ఆ దాటించగలిగిన సిలువను నీవు ఆశ్రయించాలి. కనుక క్రాస్ మనలను దాటించింది, సిలువ మనలను దాటించింది. జీవితములోంచి మనలను సిలువ ద్వారా తప్ప, యేసు ప్రభు అన్నారు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. నా ద్వారా తప్ప ఎవడును అక్కడికి చేరలేడు. అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుల ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధ పట్టణాన్ని చేరాలి. అక్కడ బామలు దోమలు ఉండరు. అర్థమైందండి? రంభా ఊర్వశి మేనకులు ఉండరు. అవన్నీ కట్టుకథలు, కల్పిత కథలు. మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు కట్టిన కథలవి. తాటేకులు కడితే తాటేకులు ఎప్పుడైనా సత్యం సత్యమే కదా.
పరలోక పట్టణం, అది పరిశుద్ధిని పట్టణం, అది నిత్య నిబంధన పట్టణం. అపవిత్రమైనది, దోషము చేసిన వారు, కాముకత్వం చేసిన వారు, వీటి నుంచి తమ జీవితాన్ని కడుగుకొనని వారు ఆ పవిత్ర పట్టణంలోనికి ఎంత మాత్రము చేరరు. ఈ దేహము, ఈ మట్టి ఘటములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేవు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఆత్మ. అది ఈ దేహములో ఉండగానే పరిశుద్ధపరచుకొని ఈ దేహమునందు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి, దేవుని దర్శనము కలిగి, సిలువ దర్శనము కలిగి, సిలువలో వేలాడుతున్న యేసును గూర్చిన దర్శనం కలిగి ఈ జీవితాన్ని సాధకము చేసుకున్నవారు, పవిత్రపరచుకున్నవారు, సజీవ యాగముగా ఈ దేహమును దేవునికి సమర్పించిన వారు ఆత్మలు మాత్రమే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఈ దేహమందు జరిగిన అపవిత్రతను బట్టి నువ్వు పరలోక రాజ్యానికి కనుక దేవుని సన్నిధిలో సిలువ మనకు దాస్యము నుండి విడిపిస్తూ ఉంది. సిలువ మనలను స్వతంత్రులుగా చేస్తుంది. త్వరగా చూడండి, యోహాను సువార్త 3:16. త్వరగా ఫాస్ట్గా. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5:8. ఇంకొకడు రోమా 5:10. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసం చనిపోయాడంట? భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేసెను. దేవుడు తన ప్రేమను వెల్లడి చేసెను. ఓ తల్లి, ఓ తండ్రి, నీ కుమారుడి ఎడల, నీ కుమార్తె ఎడల నీ ప్రేమను వెల్లడి చేయక ఉంటావా? చూపిస్తావు కదా, నీ అనురాగం చూపిస్తావు కదా, నీ ఆప్యాయత చూపిస్తావు కదా. దేవుడు తన పిల్లల ఎడల తన అనురాగమును, తన ప్రేమను వెల్లడి చేసెను. ఎట్లనగా మనమింకను ఇందాకేమన్నాడు? 6వ వచనంలో ఏమన్నాడు? మనమింకను బలహీనులమై ఉండగా అన్నాడు. ఇప్పుడు చదవండి, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు. మనమింకను పాపములో ఉన్నాము, మనమింకను దుర్మార్గతలో, దుష్టత్వములో ఉన్నాము. అయితే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కనుక రక్తము చిందించబడాలి. అది ఎవరిది? కోడలు, మేకలు, దూడలు, ఎడ్లు. రక్తము వలన నీవు విమోచించబడలేవు. కానీ నిర్దోషము, నిష్కళంకమైన రక్తము, పవిత్రుని, పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. ఆ రక్తము నిన్ను కడగాలి. ఆ రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు నువ్వేమయ్యావు? నీతిమంతుడుగా మార్చబడ్డావు. దేవుని వాక్యం అదే అంటుంది. యేసు రక్తము వలన మనం ఇప్పుడు ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటుంది. మొదటిగా రక్తం మనల్ని దాస్యం నుంచి విడిపించింది. 2, రక్తం మనల్ని, యేసు రక్తం మనలను ప్రేమించింది. యేసు రక్తం మనలను విమోచించింది. యేసు రక్తం మనలను ఏం చేసింది? మనకు విడుదల చేసింది. ఒక మాటలో చెప్పాలంటే సిలువను గూర్చినటువంటి 2వ మాట ఏంటంటే
సిలువ మనకు ప్రేమ నేర్పిస్తుంది, త్యాగము నేర్పిస్తుంది, క్షమాపణ నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది సిలువ మనకు? ప్రేమ, త్యాగము నేర్పిస్తుంది, క్షమాపణ నేర్పిస్తుంది. క్రైస్తవ్యానికి ఏంటవి రెండు? ప్రేమ, క్షమాపణ. క్షమాపణ, ప్రేమ, ఇవి రెండే క్రైస్తవ్యానికి పునాదులు. ఇవి రెండు ఎవరి జీవితంలో ఉండవో వాడు క్రైస్తవుడు కానే కాదు. క్షమాపణ లేనివాడు క్రైస్తవుడు కాదు, ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువ మనకు ఏమి నేర్పుతుంది అంటే క్షమించడం నేర్పుతుంది, నేర్పిస్తుంది. ప్రభు నీ కొరకు ఎంత త్యాగం చేశాడు. ప్రభు సిలువను నువ్వు ధ్యానిస్తున్నప్పుడల్లా ఏడుస్తావు, కానీ ప్రభు నేను అడుగుతున్నాడు, నీ కొరకు నేను ఎంత త్యాగం చేశాను, నా కొరకు నువ్వు ఏమి త్యాగం చేశావు? ఏం త్యాగం చేశావు? ఏమన్నా ఉందా నీ దగ్గర? సమాధానం ఏమైనా ఉందా? నీ కోసం నేను ఇది త్యాగం చేశానని చెప్పగలవా? ప్రభు కొరకు ఇదిగో మా మాటకు మేము చెప్పగలం, మా జీవితాలను దేవునికి కానుకగా వేసేసాం. చేతకాని వారం కాదు, తెలివి లేని వారం కాదు, బలము లేని వారం కాదు, జ్ఞానము లేని వారం కాదు, చదువు లేని వారం కాదు, పని చేతకాని వారం కాదు, సోమరిపోతులు అంతకంటే కాదు. ఏదైనా చేయగల సామర్థ్యం ఉండి కూడా ప్రభు కొరకు మమ్మల్ని మేము కానుకగా వేసుకున్నాం, కానుకగా సమర్పించుకున్నాం. చేస్తే నీ సేవ, లేకపోతే మాకు చావే. బ్రతికితే నీ కొరకే, లేకపోతే మరణమే మాకు మేలు అనుకున్నాం. ప్రభుకి త్యాగమై సమర్పించుకున్నాం. హల్లెలూయా. పదపదాక బంధువుల ఇంటికి, పెళ్ళిళ్ళకి, పిక్నిక్లకి, పార్కులకి సరదాగా తిరిగి రావడానికి, ఆ ఏరియా చూసి రావడానికి, ఆ ఊరు చూసి రావడానికి తిరిగి వచ్చే జీవితాలు కాదు ఇవి. వెళితే దేవుని పని అంతే. సమర్పణతో పళ్ళు ఊడిపోయిన తర్వాత మూడోచి కాలు చేతికి వచ్చిన తర్వాత, నడుము వంగిపోయిన తర్వాత, నేను కూడా దేవుని సేవ చేస్తానయ్యా అనుకుంటూ వచ్చింది కాదు ఈ జీవితం. ఇదే అర్థమైందా? నిండు యవ్వన ప్రాయములో 16 సంవత్సరాల వయస్సులో ప్రభువుకి అర్పించబడిన జీవితాలు ఇవి. అప్పటి నుండి నేటి వరకు ప్రభువుకి సాక్షిగా జీవిస్తున్న జీవితాలు. నాగటి మీద చెయ్యి పెట్టి ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. చావైనా రేవైనా ఆయనతోనే, మరణమైన జీవమైన ఆయనతోనే, ఉన్నవైన రాబోవునవైన ఆయనతోనే, ఎత్తైనా లోతైన ఆయనతోనే, కరువైన హింసైన ఉపద్రవమైన ఆయనతోనే. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నేను ఎంత త్యాగం చేశాను, నా కొరకు నువ్వేం చేసావంటే నీ దగ్గర జవాబు ఏంటి? నీ కొరకు నేను ఏమైనా చెప్పగలవా? చెప్పగలవా? ప్రభు నిన్ను ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు. నిన్ను పెంచి పోషించి నిన్ను కన్న తల్లి ఒకరోజు లెక్క అడుగుతుంది. నేను నీకు ఎంత చేశానే, నాకేం చేసావని అడుగుతుంది తల్లి. అర్థమవుతుందండి? తండ్రి అడుగుతాడు, నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను రా, పోషించాను, నిన్ను ఒక ఇంటివాడిని చేశాను, నీకు ఒక స్థితిని ఇచ్చాను, నీకు ఒక పరిస్థితిని కల్పించాను, నా కోసం నువ్వేం చేశావు? ఈ లోక జవాబు ఏం చెప్తావు? ప్రశ్నించుకో. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం,
రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. కొలసలు రాస్తున్న పత్రికలో 2:14 మనం చదువుకున్నాం. కీర్తనలు 85:10 వచనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 85:10. త్వరగా కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి, నీతి సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకొనుచున్నవి. చాలు. కొలసలు రాసిన పత్రిక 2:14లో కూడా ఏమని రాయబడిందంటే చూడండి, అక్కడ అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసెను. చాలు. ఈ లేఖన భాగంలో సిలువ మనకు ఏం నేర్పిస్తుందంటే నీతి, సమాధానము, పరిశుద్ధత. చెప్పండి, నీతి, సమాధానము, పరిశుద్ధత మనకు నేర్పిస్తుంది సిలువ. కనుక సిలువను చూస్తున్న నీవు సమాధానమును చూస్తున్నావు. సిలువను చూస్తున్న నీవు విమోచన చూస్తున్నావు. సిలువను చూస్తున్న నీవు క్షమాపణను చూస్తున్నావు. సిలువను చూస్తున్న నీవు దేవుని ప్రేమను చూస్తున్నావు. సిలువను చూస్తున్న నీవు ఆయన త్యాగమును చూస్తున్నావు. ఆయన మౌనమును చూస్తున్నావు. ఆయన త్యాగమును, ఆయన నువ్వు సిలువ నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఇవే. కనుక నువ్వు సిలువకు సాక్షిగా, సిలువకు పత్రికగా, సిలువకు విలువ తెచ్చే విధముగా నీ బ్రతుకును దేవుడు మార్చునుగాక. ఆమెన్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువను నిదానించి చూసిన ప్రతి వాడును బ్రతుకుతాడు. సిలువ అనగానే ఏమి చెప్పాను? శ్రమలు. సిలువలో ఏం కనబడుతుందని చెప్పాను? యేసు శ్రమ పొందిన అనుభవాలు కనబడుతున్నాయి. యేసు సిలువలో ఏమయ్యాడని చెప్పాను? శాపగ్రస్తుడాయను. యేసు సిలువలో ఏమయ్యాడు? దరిద్రుడాయాడు. యేసు సిలువలో ఏమయ్యాడు? పాపిగా మార్చబడ్డాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని వెళుతున్నప్పుడు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అరణ్యములో వారిని తాపకరమైన సర్పములు కరిచాయి. ఏం కరిచాయి? పాములు కరిచాయి. పాములు కరిచిన ప్రతి ఒక్కరు చచ్చాడు. వాడు చావబోతున్న నీ ఒక ఇత్తడి సర్పమును చేయించు. ఏం చేయించాలంట? ఇత్తడి సర్పమును చేయించు. ఆ ఇత్తడి సర్పమును చావబోతున్న ప్రతివాడు నిదానించి చూడమని చెప్పు. ఎలా చూడాలంట? నిదానించి ఆ సర్పమును చూడమని చెప్పు. సర్పము దేనికి సాదృశ్యమో తెలుసా? పాపమునకు సాదృశ్యం, అవిధేయతకు సాదృశ్యం, చీకటి బ్రతుకుకు సాదృశ్యం. ఇప్పుడు సర్పము కరిస్తే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లు మరలా దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఇత్తడి సర్పమును నియమించగా ఇత్తడి సర్పమును చూచిన ప్రతివాడేమవుతున్నాడు? బ్రతుకు. క్రొత్త నిబంధన అంతా కూడా ఛాయ, క్రొత్త నిబంధన వాస్తవం. నేను ఉన్నది వాస్తవం అయితే నా నీడ ఉన్నది వాస్తవమే. నేను లేకుండా నా నీడ లేదు. నా నీడ లేదు అంటే నేను లేను.
వాస్తవం ఉన్నప్పుడు వాస్తవం యొక్క నీడ కూడా పడుతుంది. పాత నిబంధన ఒక ఛాయ, నూతన నిబంధన ఒక వాస్తవం. యేసు వేలాడదీయబడ్డాడు. పాపి అయిన ప్రతివాడును ఏమి చూడాలి? సిలువను చూడాలి. పాపి అయిన ప్రతివాడు ఎక్కడికి రావాలి? సిలువ చెంతకు రావాలి. ప్రయాసపడి భారమోస్తున్న ప్రతి ఒక్కడు ఎక్కడికి రావాలి? సిలువ చెంతకు రావాలి. సిలువను నిదానించి చూసినప్పుడు నీకు విడుదల, సిలువను నిదానించి చూసినప్పుడు నీకు విమోచన, సిలువను నిదానించి చూసినప్పుడు నీవు క్షమించబడతావు. నీకు క్రయధనము చెల్లించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.